కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిన్న ఆయన ఉండవల్లిలోని అలాగే పెనుమాకలోని కొంతమంది రైతులు ఆయన కలవడం జరిగింది. అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా ఆయన కలవడం జరిగింది. ఏదైతే 2025 డిఎస్సి నోటిఫికేషన్లు అక్రమాలు జరిగాయని, మరి స్పోర్ట్స్లో మాకు మెరిట్ ఉన్నా సరే మాకు ఉద్యోగాలు రాలేదని కొంతమంది ప్రూఫ్తో సహా ఆయనకైతే చూపించడం జరిగింది. మొత్తానికి ఈ అమరావతి రైతులు అలాగే డిఎస్సి 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలపై మరి అక్కడ వారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్గా వివరించడం జరిగింది. వీటిపై జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే అమరావతిలోని ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారని, దాన్ని అభివృద్ధి చేయడానికి దాదాపు 2 లక్షల కోట్లు అవుతుందని, మరలా 50,000 ఎకరాలు ఎందుకని అమరావతి రైతుల్ని మరి ఎదురు ప్రశ్నించగా ఖచ్చితంగా దీని వెనుక ఒక పెద్ద స్కామ్ జరుగుతుందని, దీని వెనుక మరి కాంట్రాక్టుల ద్వారా దోపిడీ చేసేందుకే మరి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు టీడీపీ పార్టీని రాబోయే రోజుల్లో మరి వారి ఎదుర్కొనే ఎలక్షన్ను పటిష్టం చేసుకునేందుకు అక్రమంగా డబ్బు సంపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా మరి వారు వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకైతే వివరించడం జరిగింది. ఏదైతే పెనుమాక ఉండవల్లిలోని కొంతమంది రైతులు యాక్చువల్లీ వారికున్న సొంత భూముల్లో మరి ల్యాండ్ పూలింగ్లో మేము ఉన్నా సరే మా నుండి అనుమతి పత్రం తీసుకోకుండానే ప్రభుత్వం మా మీద ప్రెజర్ చేసి మమ్మల్ని బెదిరించి మరి మా భూములను తీసుకునే విధంగా వ్యవహరిస్తుందని వారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై మీ తరపున లీగల్గా పోరాటేందుకు పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 8 మంది సిఆర్డీఏ అమరావతి రైతు పోరాట కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఖచ్చితంగా అమరావతి రైతుల తరపున పోరాడతారని, ఖచ్చితంగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అయితే భావించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మరొక విషయం ఏంటంటే డిఎస్సి 2025 నోటిఫికేషన్ను మరి ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కలిసి దాదాపు 100 మంది పైగా డిఎస్సి అభ్యర్థులు కలిసి ఆయనకు క్లియర్ కట్గా ప్రతి జిల్లాలో ఏం జరిగింది, అసలు దీనికోసం వారి సొంత కార్యకర్తలకు మరి ఉద్యోగాలు ఇచ్చేందుకు రూల్స్ని ఎలా మార్చారు, జీవోలను కూడా మార్చడం జరిగిందని మరి వారైతే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క 2025 డిఎస్సి కమిటీపై కూడా మరి వారు డిఎస్సి న్యాయ పోరాటం అనే కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి వీరి తరపున కోర్టుల్లో పోరాడేందుకు పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని, మీరు ఖచ్చితంగా ఆయన్ను మరి ప్రతి విషయంలో మ్యాట్ అయ్యి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ను ఆధారాలను వారికి అందించాలని అయితే వారు మరి చెప్పడం జరిగింది. అయితే కోర్టుల్లో మీ తరపున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, అలాగే రాబోయే రోజుల్లో మరి ప్రత్యక్షంగా మీ తరపున పోరాడేందుకు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులకు అలాగే అమరావతి రైతులకు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. అలాగైతే నేను సూచించిన మావిగన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని, ఇది ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, మావిగన్గా మరి కట్టితే అది బాగుంటుందని ఆయన అమరావతి రైతులకు సూచించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వ్యవహరిస్తున్న మరి కూటమి ప్రభుత్వం మరో 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటు అమరావతి రైతులకు వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం పోరాడతామని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా, అమరావతి రైతులకు న్యాయం జరిగే విధంగా, అలాగే ఏదైతే వారు చెప్పిన సూపర్ 6 హామీల్లో ఏదైతే వారు నిర్వీర్యం చేశారో వాటిని కూడా అమలు చేసే విధంగా మెడలు ఉంచుతామని జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా నిన్న చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.